సమాజం సిగ్గుతో తలవంచుకునే ఘటన జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నీరువారిగట్టుపాలెం. చిన్నారి రిషికప్రియ 7 సంవత్సరాల వయసు. అభంశుభం తెలియని చిన్నారి. ఎంత నరకం అనుభవించి ఉండిద్దండి ఇది పాప. ఎంత క్రూరత్వంగా చంపేశాడండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా అర్థం అవ్వట్లేదు అసలు. ఆ వీడియోస్ అవి చూస్తుంటే చాలా బాధగా ఉంది. తల్లిదండ్రి గోపినాథ్ గారు, స్వర్ణలత గారు. వాళ్ళ పాప పేరు రిషికప్రియ, 2వ తరగతి చదువుతుంది. పాప సోమవారం స్కూల్కి సెలవు కావడంతో ఇంట్లోనే ఉంది. స్వర్ణలత గారు ఎప్పట్లానే తన పనికి వెళ్ళిపోయారు. తిరిగి 4 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. చూస్తే పాప ఇంట్లో లేదు. మొత్తం గాలించారు, ఎక్కడా కనిపించలేదు. వసతిలో ఆడుకోవడానికి వెళ్ళింది అనుకున్నారు. పిల్లల ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశారు, కానీ ఎక్కడ పాప ఆచూకీ లభించలేదు. ఊరి వారందరి సహాయంతో మొత్తం వెతికారు, కానీ ఎక్కడ పాప ఆచూకీ లభించలేదు. దీంతో 7-8 ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా మొత్తం వెతికారు, ఎక్కడ ఎంత వెతికినా పాప ఆచూకీ దొరకలేదు. రిషికప్రియ తండ్రి ఎవరైతే ఉన్నారో గోపినాథ్ గారు తన ఎదురింట్లో ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. దానికి కారణం కులవర్ధన్కి నేర ప్రవృత్తి ఉంది, అతనికి గంజాయి అలవాటు కూడా ఉంది. అందువల్ల ఇతడే పాపను ఏదైనా చేశాడేమో అన్న అనుమానం గోపినాథ్ గారికి కలిగింది. అదే విషయం పోలీసులతో చెప్పడంతో పోలీసులు రాత్రి 10 ఆ టైంలో కులవర్ధన్ ఇంటికి వెళ్ళి చూశారు. తలుపు కొట్టారు, కులవర్ధన్ తలుపు తీయలేదు. కిటికీలోంచి చూడగా కులవర్ధన్ నిద్రిస్తూ కనిపించడంతో వాళ్ళకి అనుమానం రాలేదు. వెంటనే అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఇంకా బయట సెర్చింగ్ అంతా చేయడం ప్రారంభించాడు. రాత్రి 2 అయినా సరే పాప ఆచూకీ దొరకలేదు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా పాప కులవర్ధన్తో ఉన్న ఫుటేజ్ దొరికింది. దాంతో పోలీసులు మరుసటి రోజు ఉదయం 6ంటికి కులవర్ధన్ ఇంటికి వెళ్ళి చూడగా కులవర్ధన్ బయటికి వచ్చి తన తండ్రి ముందే తొడగొట్టాడంటండి. ఇది ఎంత నేను చేసేసాను, చంపేశాను, ఏం చేస్తారో చేసుకోండి, నేను ఇంకో 100 రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చేస్తాను. వాడికి ఎంత పొగరండి, అలా ఉంటే అలా మాట్లాడతాడు. ఎంత గంజాయి మత్తైనా అతని మనస్తత్వం ఎంత దారుణంగా ఉందో చూసారా. పాపని చంపేశాడు, కాళ్ళు చేతులు. ఆ ఫుటేజ్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. డ్రమ్లో పడేశాడు. తొడగొట్టారు పోలీసులు. అతను అక్కడి నుంచి పక్క తీసుకువెళ్ళారు. చూస్తే పాప డ్రమ్లో శవమై తేలి ఉంది. నీళ్ళల్లో ముంచేసి రేప్ చేసి చంపేసి అందులో పడేశాడు. ఈ ఘటనతో రాష్ట్రం అంతా అట్టుడికిపోయింది. మదనపల్లి అంతా ప్రతి ఒక్కరూ వచ్చి ధర్నా చేశారు. మదనపల్లి రోడ్డు మార్గాన్ని కూడా బ్లాక్ చేశారండి. అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఆ ఊరి వాళ్ళంతా పాపని పోస్ట్ మార్టం చేయడానికి కూడా బాడీని ఇవ్వలేదు. చాలాసేపు వాడిని మాకు ఇచ్చేయండి, మేమే చంపేస్తాము, మేమే వాడికి శిక్ష వేస్తాము, మాకు అప్పచెప్పండి, మా పిల్లకి న్యాయం చేయండి అని పోరాటం చేశారు. పోలీసులు నచ్చ చెప్పడంతో పోస్ట్ మార్టానికి అంగీకరించారు. బాడీ దొరికిన పరిస్థితిని బట్టి చూస్తే పాపపై లైంగిక దాడి జరిగింది అని తెలుస్తుందండి. మరియు పాపని నీళ్ళలో ముంచి చంపేశాడు. కులవర్ధన్ మీద పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టారు. కానీ ఈరోజు ఉదయం వాడు చచ్చాడు. డిఐజీ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం పోలీసులు అతన్ని తరలిస్తుండగా నీళ్ళలో దూకి పశ్చాత్తాపంతో నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా మనమైతే ఆపగలమా అండి? అసలు ఆపగలిగే శక్తి మనకుందా? మనం మారితే ఆటోమేటిక్గా ఇలాంటివి ఏమైనా మార్చడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొవ్వొత్తులు పట్టుకోవడం, ర్యాలీలు చేయడం, ఇవి తప్పితే ఇంకా మనం ఏం చేయలేమా అండి? మారదామండి.
మన ఆడపిల్లలు మనమే రక్షించుకుందాం. కొన్ని బేసిక్ థింగ్స్ పాటిస్తే మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చండి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గుండెలో ఎక్కడో బాధ. నా పిల్లలు ఇలాంటి సమాజంలో బతుకుతున్నారు, ఏ క్షణం ఏమైపోయిద్దో అన్న భయం. ఎక్కువ శాతం ఇలాంటి సంఘటనలో నిందితులు గంజాయి మత్తులో ఉన్నారని చెప్తున్నారు. మీరు ఎక్కువ ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు చాలా జరిగాయి మన రాష్ట్రంలో. అన్ని సంఘటనలో నిందితులు గంజాయి సేవిస్తున్నారు, గంజాయి మత్తులో ఉన్నారు, గంజాయి మత్తులో చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గంజాయి తాగుతున్న వాళ్ళు కానీ, గంజాయి సేవిస్తూ నేర చరిత్ర ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బెటర్ అండి. మనం అక్కడ నుంచి వెకేట్ చేసి మన అద్దిల్లు అయితే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవడం, లేదా వాళ్ళు అద్దెకుంటున్నట్టయితే వాళ్ళ ఓనర్కి కంప్లైంట్ చేయండి. మీరు అద్దెకిచ్చిన ఆయన ఇలా గంజాయి కొడుతున్నాడు, అతని ప్రవర్తన బాగోలేదు అని చెప్పి ఆయనకి ఓనర్కి చెప్పి ఇల్లు ఖాళీ చేయించండి. ఫస్ట్ స్టెప్ ఇది. చుట్టుపక్కల మొత్తం మన పరిసరాలు మనం ఉండే పరిసరాల్లో మన పిల్లలు పెరుగుతున్నారంటే నీట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే మన ఆడపిల్లలకి కుంఫు, కరాటే శారీరకంగా దృఢంగా పెంచాలండి వాళ్ళని. ఇది జరిగినప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయని నా అభిప్రాయం. మన పిల్లలకి గుడ్ టచ్ గురించి చెప్పాలి, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి. ఇలాంటివి చేసినప్పుడే ఇలాంటివి అరికట్టడానికి అవకాశం ఉండిద్ది. ఇంకేమైనా మీరు సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇవి చేయడం వల్ల ఇలాంటివి తగ్గించవచ్చు, ఇలాంటి నేరాలు మళ్ళీ జరగకుండా ఆపచ్చు అని మీకేమైనా అభిప్రాయాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.